అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఒక మొన్న రీసెంట్‌గా ఒక రూల్‌ని పెట్టారు. ఆహ్, విదేశీయులకి పౌరసత్వం రద్దు అని చెప్పేసి. అయితే ఇది ఫిబ్రవరి 19 నుంచి అమలైతది అని పెట్టారు. అయితే దీన్నిప్పుడు ఆహ్, ఈ కోర్ట్ వాళ్ళు జడ్జ్ రిమూవ్ చేస్తారు. ఐ మీన్ తీసేసారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇండియన్స్‌కి ఒక రిలీఫ్ ఇచ్చినట్టే అంటారా? ఇప్పుడు నువ్వు అమెరికాలో ఉంటున్నావు. హ్మ్. ఓకేనా? నువ్వు సూపర్ మార్కెట్‌కెళ్తే నీకు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దొరికింది. డబుల్ హాల్స్ తెనాలి మినపగుళ్ళు దొరికాయి. హ్మ్. పల్లీలు దొరికాయి. చింతపండు దొరికింది. ఓకే. ఓకేనా? ఇండియన్సే లేరంట అమెరికాలో. హ్మ్. అమెరికాలో ఇండియన్స్ లేరు. ఆ! ఓకేనా? మరి ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిలోడు అమెరికాకి ఎందుకు ఎక్స్‌పోర్ట్ చేయాలి? అవసరం లేదు కదా! అవును. అక్కడ ఇండియన్స్ ఉంటే కొంటారేమోనని చెప్పి వీడు అమ్ముకుంటున్నాడు. హ్మ్. సో, ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ నాట్ ఓన్లీ ఇండియన్స్. హ్మ్. నేను ఎగ్జాంపుల్ ఇండియన్స్ చెప్తున్నా. ఓకే. ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. హ్మ్. వీళ్ళని నమ్ముకొనే కొంచెం ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్‌లు అవుతా ఉంటాయి. హ్మ్. ఓ దేశానికి. దాని ఎకానమీ వాల్యూ ఇంతుంటది. నువ్వు వీళ్ళందరినీ గెంటేస్తే ఈళ్ళతో పాటు ఆ సరంజామా మొత్తం నువ్వు చెరిపేయాలి. కానీ ఆ సరంజామాకి హ్మ్. ఇన్నేళ్ళు నువ్వు అగ్రిమెంట్ అనేది ఇస్తది యుఎస్ కాంగ్రెస్. దేశాలతో ఒప్పందాలు ఇలాంటివన్నీ కాంగ్రెస్ చూసుకుంటది. హ్మ్. ప్రెసిడెంట్‌కి అన్ని అర్హతలు ఉన్నా కూడా కొన్ని కొన్ని కాంగ్రెస్ చూసుకుంటది. ఈవెన్ నువ్వు ఓ దేశంతో యుద్ధానికెళ్ళాలన్నా నీ ఇష్టం గాదు. ఓకే. కాంగ్రెస్ చూసుకుంటది. హ్మ్. వేరే దేశాలతో సఖ్యత. నువ్వు వీళ్ళని తరిమేస్తా అంటున్నావు. వీళ్ళతో పాటు ఆ మార్కెట్ అంతా పోద్ది. అవును. అప్పుడు జీడీపీ పడిపోద్ది. మళ్ళీ మొదటి నుంచి రావాలి అమెరికా. హ్మ్. అందుకని అంటే ఇట్లాంటి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది. బట్ నువ్వు చర్చించుకుంటే లోతుగా ఇంత ఉంటది. నేను హ్మ్. కొట్టే తెచ్చేలా చెప్పా. సింపుల్‌గా. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ అమెరికాకి పికిల్స్ పార్సెల్ అని ఒక 4 కౌంటర్‌లుంటాయి. హ్మ్. కేవలం నేను పంపే ఆవకాయ పచ్చడి నీకు అందజేయడమే వాడి డ్యూటీ. నువ్వే అక్కడ లేకపోతే నేను ఆవకాయ నేనెందుకు పంపిస్తా? పంపను. అవును ఆ కదా! షట్టర్ ఎందుకు వాడికి? ఆడు మూసేస్తాడు. వాడు ఆ బిజినెస్ చేయడం కూడా వేస్ట్ కదా! హ్మ్. మనకి ఇప్పుడు నీకు నాకు మధ్యలో వాడున్నాడు. నువ్వు లేవక్కడ. హ్మ్. వీడెందుకు మన మధ్యలో? నువ్వు కూడా ఇక్కడే ఉన్నానుక. ఈ బిజినెస్‌లు మూతపడిపోతాయి. మోస్ట్‌లీ బిజినెస్‌కి పెద్ద దెబ్బ. అవును. అండ్ స్టాక్ మార్కెట్ పడిపోద్ది. హ్మ్. స్కిల్ పడిపోద్ది. చాలామంది అక్కడ స్కిల్ బేస్డ్ ఎంప్లాయీసే ఉన్నారు ఇవాల్టి టైంలో. ఓకేనా? హ్మ్. మనకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్‌లు బోలెడు విచ్చలవిడిగా ఇచ్చేస్తాం కాబట్టి, ఎంత ఎడ్డిగా ఉన్నా వాడికి జాబ్ వస్తది. అవును. అక్కడ స్కిల్ బేస్డ్ జాబ్స్. హ్మ్. కాబట్టే వేరే వేరే దేశాల వాళ్ళని కూడా తీసుకుంటున్నాయి. అక్కడ అందరూ అలా ఉన్నారు. సో, ఈ అదంతా పడిపోయిందనుకో, ఇంక నువ్వేమి చేయలేవు. అండ్ హవర్లీ బేస్డ్ జాబ్ చేసుకుంటూ మనోళ్ళు అక్కడికెళ్ళి పార్ట్ టైమ్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. వీళ్ళని నమ్ముకొనే కొన్ని సంస్థలు వెలిసి ఉంటాయి. హ్మ్. వీళ్ళందరూ పోయాక వాళ్ళు మూసుకోవాల్సొస్తది. వాళ్ళు తెరుచుకోవాలంటే అక్కడోళ్ళొచ్చి ఇంకా ఆ పనులు చేయాలి. వాళ్ళు చేయకే కదా వీళ్ళు వేరే వాళ్ళని వెతుక్కుంటారు. సో, హ్మ్. ఇట్లాంటి సమస్యలుంటాయి. ప్రతి దాంట్లోనూ అంటే అనుకున్నంత సింపుల్‌గా ఏది కాదు. హ్మ్. ట్రంప్ కోరిక మా వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేది ఆయన కోరిక. అయితే ఇప్పుడు విదేశీయులకి ఇలా లేదని ఆయన పెట్టారు గానీ, ఆయన కూడా అమెరికాకి చెందినవారు కాదంట కదా! 19థ్‌కి ముందు హ్మ్. పౌరసత్వం ఉన్న అంటే అక్కడ పుట్టినోళ్ళందరికీ పౌరులుగానే పరిగణించాలని మొన్నేదో చెబితే, హ్మ్. పాపం అందరూ హాస్పిటల్ల చుట్టూ తిరిగారు ఆ అవును. డేట్‌లు కోసం. హ్మ్. ఎక్కడ చూడు ఇండియన్సే హాస్పిటల్స్ చుట్టూ. సో, ఇవన్నీ ఊరికే ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు బోలెడు పనులుంటాయి మా అందరికి. హ్మ్. ఈయన తరిమేస్తాడంట అంటే, ఆ పనులు తర్వాత చూసుకోవచ్చులే. ముందు ఇక్కడ ఉండాలిగా మనం అనుకోని పరుగులు పెట్టేవాళ్ళు ఉంటారు. హ్మ్. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసినోళ్ళు గూడా ఉంటారు. ఇప్పుడు ఊరికే అందరూ ఉండి జాబ్ చేసే వాళ్ళే కాదు కదమ్మా! అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వున్నావు. అక్కడికెళ్ళి ఓ పెద్ద బొటిక్ పెట్టావు, సూపర్ మార్కెట్ పెట్టావు, ఓ హ్మ్. థియేటర్ కట్టుకున్నావు, ఏదో చేసావు వ్యాపారం, హ్మ్. ట్రావెలో వాటెవర్. ఇప్పుడు ఆ సరంజామా అంతా సర్దుకోవాలి. దేశం గాని దేశంకొచ్చి నేను సెటిల్ అయ్యాలని ఫీల్ అయ్యి, ఓవర్‌నైట్ నన్ను తరిమేస్తాడంట అని భయపడితే ఎలా? హ్మ్. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అంత అనుకున్నంత ఈజీ గాదు. ట్రంప్ కోరిక అంతే. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ట్రంప్ గూడా ఆ పని చేయడు. హ్మ్. చేసేవాడుంటే లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పుడే చేసేవాడు. హ్మ్. ట్రంప్ ఏం చేశాడంటే అదే నినాదాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళి గెలిచాడు. హ్మ్. గెలిచిన తర్వాత మొదటి సంతకం దాని మీదే పెడితే అబ్బా!
ట్రంప్ అనుకున్నది చేశాడు అని వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళందరూ సాటిస్ఫై అవ్వడం కోసం అది చేశారు. ఓకే. ఇదంతా రాజకీయ డ్రామా ఇది. ఆహా! అంతకుమించి ఏం లేదు. నువ్వు అనుకున్నంత చాలా సింపుల్ కాదమ్మా. పెద్ద పెద్ద మహా నిర్ణయాలు తీసుకోవాలంటే. హ్మ్. అది 2 దేశాల మధ్య సఖ్యతకి, సంబంధాలకి సంబంధించిన విషయాన్ని నువ్వు ఊరికే అట్లా కుర్చీలో కూర్చొని నాకు అధికారం ఉంది కదా! ఇదిగో సంతకం పెట్టేసినావా నీకేంటి అంటే కుదరదు.